హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ నెట్ని నేను బయట షాప్లో కొన్నాను. సేమ్ కలర్ సాటిన్ దొరకలేదు. సో మీరు కొనుక్కునేటప్పుడు ఇలా రిఫరెన్స్ పిక్ ఇచ్చాను కదా, సేమ్ అలాగే సాటిన్ అండ్ నెట్ సేమ్ ఉండేలా చూసుకొని కొనుక్కోండి. ఇలా నేను మీషో పిక్ ఇస్తున్నాను, చూసేయండి. ఇది 10 మీటర్స్ నెట్. దీంట్లో ఫస్ట్ ఒక 30 ఇంచెస్కి ఒక పీస్ని కట్ చేశాను. దీన్ని ఒక 15 ఇంచెస్కి మళ్ళీ కట్ చేసుకోవాలి. తర్వాత 1 మీటర్కి ఒక క్లాత్, 1.5 మీటర్కి ఒక క్లాత్, 2 మీటర్స్కి ఒక క్లాత్ కట్ చేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతటిని ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ కోసం కట్ చేసుకోవాలి. 1 మీటర్ క్లాత్ని పక్కన పెట్టేయండి. అది ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పీస్కి అండ్ వెనకాల టై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మిగతా క్లాత్ని ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు 1 మీటర్ పక్కకు పెట్టాక 30 ఇంచెస్ క్లాత్, 1.5 మీటరు, 2 మీటర్స్ ఉంటుంది కదా, అవి మూడింటిని ఒక దగ్గర పెట్టేసుకోండి. మిగతా ఈ క్లాత్ అంతటిని ఫోల్డ్ చేయండి. ఇది 5 మీటర్స్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ క్లాత్ని ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకోండి. కింద ఈ చిగురు అనేది కట్ చేసేయండి. ఈ చిగురు కట్ చేసినాక ఈ క్లాత్ అంతటిని ఫ్రిల్స్ కిందికి స్టిచ్ చేసేటందుకు కట్ చేసుకోవాలి. 4 ఇంచుకి ఒక 4 పీసెస్ కట్ చేసుకోండి, సరిపోతుంది. మిగతాది అంతా క్లాత్ అంతటిని 2 ఇంచెస్కి కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా 4 ఇంచుకి ఇలా నేను చూస్తున్నట్టుగా మార్క్ చేసుకొని ఒక 4 పీసెస్ కట్ చేసుకోండి. మిగతా వాటిని ఎలా కట్ చేసుకోవాలనేది నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ 30 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా సమానంగా నిలువులో ఫోల్డ్ చేసుకోండి, అడ్డంగా కాదు. ఇలా నిలువుగా ఫోల్డ్ చేసుకొని 15 ఇంచెస్కి సమానంగా కట్ చేసేయండి. ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఫ్రిల్స్ కోసం వస్తుంది. ఇప్పుడు 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని అడ్డంగా అంటే కట్ చేస్తే 2 మీటర్స్గా వస్తుంది అనమాట. నిలువు కట్ చేస్తే 1 మీటర్ అవుతుంది కదా, అలా కాకుండా ఇలా అడ్డంగా కట్ చేయండి. ఇది 56 ఇంచెస్ లెంత్ కాబట్టి అందులో సగం 28 ఇంచెస్ లెంత్ ఉంటుంది ఈచ్ పీసు. అలాగే 1.5 మీటర్ని కూడా ఇలా సగానికి కట్ చేయండి. ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి వస్తుంది. ఇప్పుడు సాటిన్ లైనింగ్ నాకు సేమ్ దొరకలేదు అన్నాను కదా, సో నేను ఇలా ఈ సాటిన్ శారీలో 2 మీటర్స్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక 60 ఇంచెస్కి కట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని 30 ఇంచెస్కి కట్ చేయాలి. ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి. మనకు కింద బాడీ కింది పార్ట్ అనేది 26 ఇంచెస్ తయారీ. ఒక 4 ఇంచెస్ యాడ్ చేసుకొని 30 ఇంచ్ లెంత్లో కట్ చేస్తున్నాను. ఇలా 30 ఇంచెస్కి 2 పీసెస్ కట్ చేసుకోండి. ఒకటి ఫ్రంట్కి వస్తుంది, ఒకటి బ్యాక్కి వస్తుంది. మిగిలిన ఈ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకొని 14 ఇంచెస్కి మార్క్ చేసి కట్ చేయండి. బాడీ తయారు వచ్చేసి 12.5 ఇంచు. ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ కలుపుకొని 14 ఇంచ్కి కట్ చేస్తున్నాను. ఇందాకలా 4 ఇంచ్ లెంత్లో ఈ 5 మీటర్స్ క్లాత్ని కట్ చేసాం కదా, 4 పీసెస్. మిగిలిన ఈ క్లాత్ని ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ క్లాత్ మొత్తాన్ని ఈక్వల్ పార్ట్గా 2 ఇంచ్కి మార్క్ చేసి కట్ చేయండి. ఇది 5 మీటర్స్ లెంత్ ఉంటుంది. ఈ 2 ఇంచెస్గా కట్ చేసుకుని ఈ క్లాత్ అందరినీ జాయిన్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. 4 ఇంచ్ని సపరేట్గా పెట్టుకోవాలి. అది ఎలా అనేది స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా 2 ఇంచెస్కి మొత్తం క్లాత్ అంతటిని కట్ చేసుకోండి. కాటన్ లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోండి. ఇది 8.2 ఇంచెస్ ఉంది వెడల్పు. ఇప్పుడు హైట్ వచ్చేసి 12.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఈ 12.5 ఇంచ్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. షోల్డర్ 5 ఇంచ్కి, ఆర్మ్ రౌండ్ 5.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఎందుకంటే 1/2 ఇంచ్ డౌన్ చేస్తాం కాబట్టి చంక 1/2 ఇంచ్ తగ్గుతుంది. సో 5.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి. నడుం దగ్గర 1.2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా కరువుగా డ్రా చేయండి. తర్వాత ప్లీట్ మార్కింగ్ కోసం ఇలా షోల్డర్ మిడిల్ నుంచి చిన్న కట్ పెట్టేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేయండి. ఇప్పుడు 2 పీసెస్ని సపరేట్ చేసేయండి. బ్యాక్ పీస్కి ఇలా నేను చూస్తున్నట్టు 2 ఇంచ్ వెడల్పు, 1.5 ఇంచ్ పొడవులో బ్యాక్ నెక్ని ఇలా డ్రా చేసి కట్ చేసేయండి. ఫ్రంట్ నెక్ కోసం 2 ఇంచ్ వెడల్పు, 4 ఇంచ్ లెంత్లో మార్క్ చేసుకొని ఫ్రంట్కి కూడా రౌండ్ నెక్ని డ్రా చేసి కట్ చేసేయండి. సాటిన్ క్లాత్ పైన ఇలా బాడీ క్లాత్ని పెట్టి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయండి. సాటిన్ని సీదాలో పెట్టుకొని దానిపైన నెట్ పెట్టేయండి. దానిపైన ఇలా లైనింగ్ని పెట్టేయండి. ఇలా లైనింగ్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ నెట్ అనేది కదులుతుంది కాబట్టి ఇలా సాటిన్ మధ్యలో నెట్, పైన లైనింగ్ పెట్టి కదలకుండా పిన్స్ పెడుతున్నాను. ఇప్పుడు లైనింగ్ మీద స్టిచ్ పడకుండా నెక్ అండ్ చంకను స్టిచ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా లైనింగ్ పక్క పొంటే ఇలా చంక ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. అలాగే నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. తర్వాత ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పిన్స్ తీసేసి లైనింగ్ని తీసేయండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటే
మనకు బాడీ పార్ట్ అనేది ఎలా ఉందనేది తెలుస్తుంది. ఇప్పుడు 15 ఇంచ్ లెంత్లో కట్ చేసుకున్న ఈ పీస్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. స్టార్టింగ్ ఒక 2 ఇంచ్, ఎండింగ్ ఒక 4 ఇంచ్ ప్లెయిన్గా విడిచిపెట్టాలి. ఇంకొక పీస్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్ని ఇలా తీసుకోండి. దీన్ని ఇలా ఫస్ట్ ఒక 2 ఇంచ్ ప్లెయిన్గా విడిచిపెట్టి ఇలా మిషన్ వైపు ప్లీట్స్ని పెట్టండి. అటువైపు స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఫస్ట్ ఇలా పెట్టడం వల్ల. సమానంగా పెట్టుకోండి. మీ దగ్గర పిన్స్ ఉంటే అటువైపు కదలకుండా పిన్ పెట్టండి. ఇప్పుడు కింది వైపు కూడా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు రెండింటిని ఫస్ట్ 2 ఇంచ్ విడిచిపెట్టిన దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ నెక్ దగ్గర అడ్జస్ట్ చేయండి. ఫస్ట్ ఈ నెక్ మిడిల్లో ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయండి. కుట్టు దగ్గర దాకా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని సమానంగా ఫోల్డ్ చేసి మిడిల్ మార్క్కి కింద చిన్న కట్ పెట్టేయండి. ఇప్పుడు లైనింగ్ని పెట్టి లైనింగ్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకోండి ఒకసారి. లైనింగ్ కింది నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఉంది. సో ఇది పెట్టేటప్పుడు సరిగ్గా చూసుకొని పెట్టేయండి. ఇలా 1 ఇంచ్ పైకి పెట్టేయండి. ఇలా కదలకుండా ఇక్కడ పిన్ను, షోల్డర్ దగ్గర ఒక పిన్ను ఇలా పెట్టేయండి. ఇప్పుడు ఇంకొక పీస్ని కూడా ఇప్పుడు 2 ఇంచ్ ఎక్స్ట్రాగా విడిచిపెట్టిన దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా పెట్టేయండి. ఫ్రిల్స్ అనేది ఒకదానికొకటి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు ఇలా లైనింగ్ని పెట్టేసి పైన షోల్డర్ దగ్గర ఒక లావ్ స్టిచ్ వేయండి. ఎందుకంటే ఇది మళ్ళీ విప్పేయాలి. సో అందుకని ఎంత లూజ్ స్టిచ్ ఉంటే అంత తొందరగా ఇది విప్పడానికి ఉంటుంది. ఇప్పుడు నెక్ అలాగే చంక కుట్టేసేయండి. ఇలా పైన షోల్డర్ కుట్టడం వల్ల క్లాత్ అనేది అటు ఇటు జరగదు. సో అందుకని ఇప్పుడు ఒకసారి ఇలా నెక్ను చూసి మిడిల్కి సరిగ్గా ఉందో లేదో చూసుకొని అటువైపు కూడా స్టిచ్ చేయండి. ఇప్పుడు 2 చంకల్ని కుట్టేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసి పైన షోల్డర్ దగ్గర ఉన్న ఈ కుట్టిని విప్పేయండి. ఇప్పుడు రివర్స్ తీయండి. చిన్న చిన్న కట్స్ పెట్టి రివర్స్ తీయండి. రివర్స్ తీసాక పైనంగా అనుగుడు స్టిచ్ వేసుకోండి. నెక్ చుట్టూ అండ్ చంక చుట్టూ ఇలా నేను చూస్తున్నట్టుగా వేసుకోండి. పైన షోల్డర్ దగ్గర నీట్గా సర్దుకొని పైన షోల్డర్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేయండి. కింద క్లాత్ జరగకుండా ఇలా సమానంగా పెట్టుకొని పిన్స్ పెట్టుకోండి. కింద లైనింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పైనంగా ఇలా తడుముతూ చూసుకుంటూ స్టిచ్ వేయండి. ఇప్పుడు అవతల వైపు తిప్పి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. 5 మీటర్స్ పొడవులో 2 ఇంచ్ లెంత్లో కట్ చేసుకున్న ఈ 2 ఇంచ్ పీసెస్ని అన్నిటిని ఇలా జాయింట్ చేసేయండి. తర్వాత వీటన్నిటిని చిన్న చిన్న ఫ్రిల్స్గా పెట్టుకోండి. ఇలా నేను చూసినట్టుగా వీలైనంత లావ్ స్టిచ్ పెట్టుకోండి. మీ 2 ఫింగర్స్తో ఇలా ముందుకు అంటూ ఉంటే ఫ్రిల్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. టెన్షన్ పైకని సూది అందులో పెట్టి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ నెట్ అనేది చినిగుతుంది. సో అందుకని ఇలా నేను చేతితో పెడుతున్నాను. ఇలా కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. 2 చేతుల్ని ముందుకు ఇలా మూవ్ చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రిల్స్ వస్తాయన్నమాట. ఈ క్లాత్ అంతటిని జాయిన్ చేసిన దాన్ని ఇలా ఫ్రిల్స్గా రెడీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సరిగ్గా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. కొలుచుకొని 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ మూడింటిని కలిపి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటాం. అలా చేసుకుంటే పఫీగా ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా మూడింటిని ఇలా గ్యాదర్ చేసి ఇలా గేరాకి కింది వైపున స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది 1.5 మీటర్ క్లాత్ సగానికి కట్ చేసాం కదా. వెనకాల ఉన్నదానికి ఆల్రెడీ నేను స్టిచ్ చేశాను ఇలా 2 లైన్స్లలో. ఇప్పుడు ఫ్రంట్కి కూడా ఇంకొక 2 లైన్స్లలో స్టిచ్ చేయాలి. సో బ్యాక్ సైడ్ ఎంత లెంత్లో అయితే స్టిచ్ చేశానో అంత లెంత్లో ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర ఈ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న ఈ 2 ఇంచ్ ఫ్రిల్స్ని ఒకదానిపై ఒకటి ఇలా సమానంగా పెట్టుకోండి. ఇలా మూడింటిని సమానంగా పెట్టేసి ఇలా ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి అక్కడ రబ్ చేసి ఇలా సమానంగా పెట్టుకుంటూ స్టిచ్ చేయండి. ఇందాకలా స్టిచ్ చేసిన ఈ స్టిచ్ పైన స్టిచ్ పడేలా చూసుకుంటూ ఈక్వల్ గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేసుకోండి. కింది నుంచి ఎంత గ్యాప్ అనేది మీరు మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ని ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఇంకొక లేయర్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ వస్తుంది ఈ ఫ్రిల్కి ఆ ఫ్రిల్కి మధ్యలో. ఇలా మూడింటిని సమానంగా పెట్టుకొని ఇది కూడా సేమ్ దీనిలాగానే స్టిచ్ చేసుకోండి. ఇలా 2 లైన్స్ని స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసాం 1.5 మీటర్ క్లాత్కి. ఇప్పుడు 2 మీటర్స్ క్లాత్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను.
అండ్ ఈ 1.5 మీటర్కి పైన చిన్న చిన్న ఫ్రిల్స్ని పెట్టుకోండి ఇలా. ఇప్పుడు ఈ క్లాత్కి ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఒక లావ్ స్టిచ్ వేసుకోండి. ఒక 1 ఇంచు విడిచిపెట్టండి, పైకి విడిచిపెట్టేసి ఇలా లావ్ స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే ఇంత లెంత్ సెకండ్ లేయర్కి తగ్గియాలి కాబట్టి హైటు. సో ఇక్కడ ఒక 2 ఇంచు ఎక్స్ట్రాగా విడిచిపెట్టి ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేస్తామన్నమాట. ఇక్కడ 5 నెంబర్ స్టిచ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేశాక ఇందులో ఏదో ఒక దారాన్ని ఇలా లాగితే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ గ్యాదర్ అవుతాయి. ఇప్పుడు నడుము ఎంత సైజు ఉందో దీని అంత సైజుకి అడ్జస్ట్ చేయండి. ఒకసారి ఇందాకలా స్టిచ్ చేసుకున్న దానికి ఒకసారి పెట్టి చూడండి. ఇలా పెట్టి చూస్తే అది సరిగ్గా సరిపోయేలా ఇలా సర్దుకోండి. తర్వాత దీనిపైన కదలకుండా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా ఇంకొక స్టిచ్ వేసుకుంటే ఫ్రిల్స్ అనేది అటు ఇటు జరగవు. ఇలా 2 ఇంచ్ పైకి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు కింద ఒక 2 ఇంచెస్ పైన ఒక 2 ఇంచెస్ కట్ చేసాం కాబట్టి ఫస్ట్ లేయర్ లెంత్ అనేది తగ్గుతుంది. సెకండ్ లేయర్ కింది లేయర్ సేమ్ అది ఎంత ఉందో అంతకు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ సేమ్ దీనిలాగానే ఆ 2 మీటర్స్ క్లాత్ని ఇలా ఫ్రిల్స్ పెట్టేయండి. ఇప్పుడు ఫ్రంట్ బాడీ పీస్ పైన ఫస్ట్ ఈ 2 ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్న ఈ 1.5 మీటర్ ఫ్రిల్స్ని, తర్వాత ఈ 2 మీటర్స్ ప్లెయిన్ ఫ్రిల్స్ని ఇలా సర్దుకుంటూ ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా కదలకుండా చూసుకొని స్టిచ్ వేసుకోండి. ఈ స్టిచ్ అనేది 5 నెంబర్ పెట్టుకోండి. ఎందుకంటే కింద క్లాత్ ఎక్కడి వరకు ఉందో సరిగ్గా తెలియదు కాబట్టి ఇలా పెట్టుకొని కుట్టేయండి. ఇలా కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. కింద ప్లెయిన్ క్లాత్, పైన ఫ్రిల్స్ క్లాత్ ఉండాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ నెట్ క్లాత్ అంతటిని కట్ చేసేయండి. ఇప్పుడు సాటిన్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ సాటిన్కి మిడిల్కి మార్క్ చేయండి. అలాగే బాడీ మిడిల్కి కూడా మార్క్ చేసి కదలకుండా రెండింటిని కలుపుతూ పిన్ పెట్టేయండి. ఇప్పుడు స్టార్టింగ్ ఒక 2 ఇంచు మార్జిన్ కోసం ప్లెయిన్గా విడిచిపెట్టేయండి. తర్వాత నుంచి ఈ మిడిల్ మార్క్ని మ్యాచ్ చేస్తూ ఇలా దగ్గరికి ప్లీట్స్ పెట్టేయండి. మిడిల్ మార్క్ దాకా వచ్చాక మిడిల్ పిన్ తీసేసి ఈతల వైపు ఉన్న క్లాత్ను కూడా సమానంగా ప్లీట్స్ పెట్టేయండి. ఇటు చివరన కూడా ఒక 2 ఇంచెస్ ప్లెయిన్గా విడిచిపెట్టండి. మార్జిన్లోకి వెళ్తుంది కాబట్టి ఆ 2 ఇంచెస్ ప్లీట్స్ పెట్టకూడదు. ఇప్పుడు ఎడ్జ్కి కూడా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ 2 లేయర్ నెట్ని స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ని ఇప్పుడు విప్పేయండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా విప్పేయండి. కింద షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లైనింగ్ని ఇలా పెట్టేయండి. సరిగ్గా మిడిల్కి కట్ చేశాను. సాటిన్ సీదా పైన నెట్ పెట్టేసి ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నెక్ని అండ్ జిప్ దగ్గర ఇక్కడ ఒక స్టిచ్ వేయండి. అండ్ అలాగే చంక దగ్గర స్టిచ్ వేసుకోండి. పైన షోల్డర్ దగ్గర, కింద నడుము దగ్గర స్టిచ్ వేయకూడదు. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతటిని కట్ చేసేయండి. ఇప్పుడు దగ్గర దాకా కట్ చేసిన తర్వాత ఇటువైపు కూడా స్టిచ్ చేసిన తర్వాత సరిగ్గా మిడిల్కి కట్ చేసి రివర్స్ తీయండి. చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. రివర్స్ తీసేటప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసామో సేమ్ అదే స్టిచ్ పైన అనూడ్ స్టిచ్ అనేది వేసుకోండి. బ్యాక్ సైడ్ ఇలా జిప్ని అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత నెట్ని కూడా 2 లేయర్స్ని ఇలా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ప్లెయిన్ని, దానిపైన 2 లేయర్ ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోండి. తర్వాత షోల్డర్స్ రెండింటిని కలుపుతూ ఇలా జాయిన్ చేయండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఒకటి, ఎడ్జ్కి ఒకటి ఇలా 2 స్టిచ్లు వేసుకోండి. జనరల్గా సైడ్స్ ఎట్లా స్టిచ్ చేసుకుంటామో చాలా వీడియోస్లో చెప్పాను కదా, సేమ్ అలాగే వీడియో లెంతీ అవుతుందని ఆ క్లిప్ చూపించట్లేదు. 4 ఇంచ్ లెంత్లో కట్ చేసుకున్న ఈ 5 మీటర్స్ క్లాత్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా 1 ఇంచు మిషన్ వైపు, 3 ఇంచెస్ ఇలా కింది వైపు ఉండేలా చూసుకుంటూ ఇలా ఫ్రిల్స్ని పెట్టేసేయండి. ఇలా ఫ్రిల్స్ అన్నిటినీ గ్యాదర్ చేస్తే ఇది 4 మీటర్స్ అవుతుంది. ఇది 20 మీటర్స్ క్లాత్ 4 మీటర్ అయ్యేలా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఫస్ట్ లేయర్ కింది లేయర్ ప్లెయిన్గా ఒక 2 మీటర్స్ కట్ చేసాం కదా,
దానికి ఎడ్జ్కి ఇది ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫ్రిల్స్ పైన ఇందాకలా స్టిచ్ చేసుకున్న 2 ఇంచ్ వెడల్పు గల ఈ చిన్న చిన్న ఫ్రిల్స్ని రెండింటిని ఈ ఫ్రిల్ పైన ఇందాకలా స్టిచ్ చేసుకున్న స్టిచ్ పైన ఇలా సర్దుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి కొంచెం క్లాత్ విడిచిపెట్టాం కదా, దాన్ని కట్ చేసేయండి, లేదా ఇలా ఫోల్డ్ చేసైనా కుట్టుకోండి. ఫోల్డ్ చేసేటప్పుడు ఈ ఫ్రిల్స్ అన్నిటిని ఇలా పైకంటూ కింద ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఇలా ఫోల్డింగ్ కష్టంగా ఉందనిపిస్తే కట్ చేసేయండి, నో ప్రాబ్లం. అది నెట్ కాబట్టి పోగులు ఏమీ పోదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ దీనికన్నా కింద ఉన్న లేయర్కి ఇంకొక ఫ్రిల్ని ఇలా స్టిచ్ చేసుకోండి. ఈ 4 ఇంచ్లో 3 ఇంచ్ కిందికి పెట్టుకున్నాం కదా, ఒక 2 ఇంచెస్ ఇలా ప్లెయిన్గా కనిపిస్తుంది. దాని కింద గేరాకి కనిపించేలా ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి. పైన 2 ఇంచెస్ ఫ్రిల్స్ని అటాచ్ చేసాం కదా, సేమ్ అదే స్టిచ్ పైన ఇప్పుడు ఈ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నెట్ అనేది ఈ నెట్కి సమానంగా ఉండేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి. ఈ చివరి నుంచి ఇంకొక చివరి వరకు ఇలాగే స్టిచ్ చేసుకోండి. నేను ఆల్రెడీ బ్యాక్ సైడ్ స్టిచ్ చేశాను, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఎడ్జ్ దాకా వచ్చాక ఇక్కడ కొంచెం కట్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రిల్స్ అనేది ఎక్స్ట్రాగా మిగిలింది, 2 ఇంచ్లో పెట్టుకున్న ఫ్రిల్స్ అనేవి ఇంకా ఎక్స్ట్రాగా మిగిలింది. అది ఇంకొక 1.5 కంటే కొంచెం ఎక్కువగానే ఉంది. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఫస్ట్ ఫ్రంట్ లేయర్కి ఇలా నేను స్టిచ్ చేస్తున్నాను. ఇది థర్డ్ ఫ్రిల్లా, మీ దగ్గర మిగిలితే స్టిచ్ చేయండి, లేదంటే లేదు. నేను మిగిలింది కాబట్టి వేస్ట్ ఎందుకని ఇలా ఇంకొక లేయర్గా స్టిచ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే పై లేయర్కి 2, కింది లేయర్కి 1 అంతే. నెక్ దగ్గర ఇలా ర్యాండమ్గా గమ్ పెట్టేసి 6 టైప్స్ ఆఫ్ హాఫ్ బీడ్స్ని నేను ఇంతకుముందు షార్ట్లో చూపించాను కదా, వాటిని అతికించాను. నడుం దగ్గర రెడీమేడ్ పల్స్ లేస్ని ఇలా స్టిచ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.